అండి ఈరోజు వీడియోలో ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి. ఎగ్స్ని ముందుగానే ఉడికించి పొట్టు తీసి పక్కన అయితే పెట్టుకోవాలండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఇంకైతే అందులోనే పసుపు వేసి ఈ ఎగ్స్కి ఘాట్లు పెట్టి అందులో అయితే వేసి బాగా ఫ్రై చేయాలండి. ఈ ఫ్రై అయిన వాటిని తీసి పక్క అయితే ఉంచుకోవాలి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి ముందుగానే దంచి ఉంచిన అల్లం వెల్లుల్లి జీలకర్ర ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. ఇది బాగా ఫ్రై అయ్యాక టమాటా పేస్ట్ని కూడా వేసి ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి. ఇంక మధ్యలో మూత పెడుతూ వండాలండి. ఇలా అయితే బాగా ఫ్రై అయిపోతే ఇంక లాస్ట్లో కారం వేసి నూనెలో కారాన్ని కాసేపు వేగనివ్వాలి. ఇంకా వేగిన దాంట్లో తగినన్ని నీళ్ళు పోసుకొని ఉడికించాలి. ఇంకైతే ఈ ఉడికిన దాంట్లో గుడ్లను వేసి లాస్ట్లో ధనియాల పొడి వేసుకుంటే ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకైతే లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఉంటూ వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే ఎక్స్ట్రా అవుతుంది. నా దగ్గర లేదు, నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.